కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. 22A వ్యవహారం, రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలపై లేఖాస్త్రాన్ని సంధించారు హరీష్ రావు. మంత్రి పొంగులేటిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఆయన్ని కేబినెట్ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలంటూ హరీష్ రావు డిమాండ్ చేశారు. 22Aను అడ్డం పెట్టుకుని దోపిడీకి పాల్పడుతున్నారని, 22A జాబితాలో ప్రైవేటు ఆస్తులను చేర్చి వేధిస్తున్నారని ఆరోపించారు. హెచ్ఎండిఏ అనుమతులున్న ప్రైవేటు భూములను 22A జాబితాలో ఎలా చేర్చుతారని హరీష్ రావు ప్రశ్నించారు. ఓఆర్ఆర్ చుట్టుపక్కల భూములపై వివాదాలు సృష్టిస్తున్నారని, రెవెన్యూ శాఖలో ప్రైవేటు వ్యక్తుల లాభం కోసం కుంభకోణం జరుగుతోందని హరీష్ రావు ఆరోపించారు. కుంభకోణం జరుగుతున్న సీఎం రేవంత్ చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించిన హరీష్ రావు 22A అంశంపై రాహుల్ గాంధీ వెంటనే జోక్యం చేసుకోవాలని సూచించారు. హరీష్ రావు 22A వ్యవహారంపై విచారణ జరిపించాలని, 22A బాధితులకు వెంటనే న్యాయం జరిగేలా చూడాలని, అలాగే న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని హరీష్ రావు తెలిపారు.